శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలు 31 డిసెంబర్ 2024. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు త్రిపుష్కర యోగం, ధ్రువయోగం వంటి శుభయోగాల కారణంగా మేషం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి? అలాగే మంగళవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ధ్రువయోగం, త్రిపుష్కర యోగం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కర్కాటకం సహా ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు రానున్నాయి. ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 31/12/2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి పాడ్యమి, తెల్లవారుజామున 3:56 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 1:04 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వర్జ్యం ఉదయం 10:20 నుండి 11:58 వరకు. అమృత గడియలు రాత్రి 8:09 నుండి 9:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:29 వరకు. తిరిగి రాత్రి 10:44 నుండి 11:36 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:32. ద్వాదశ రాశులలో ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మేషరాశి. పని భారం పెరిగినప్పటికీ సమర్థతతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించండి. స్నేహితుల సహకారం లభిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ మంత్రాలు జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో చూసుకున్నట్లయితే మేషరాశి వారికి సమర్థతతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. ఆర్థిక పరంగా ఉత్సాహకరమైన అభివృద్ధి ఉంటుంది. మీ మనోధైర్యం మీకు ప్రోత్సాహకరమైన మార్గాలను కలిగిస్తుంది. ఉద్యోగపరంగా శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. సంయమనం పాటించడం ద్వారా కుటుంబంలో అనుబంధాలు మెరుగవుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ ప్రార్థన శక్తినిస్తుంది. తదుపరి వృషభ రాశి. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించాలి. శ్రమ ఎక్కువవుతుందే కానీ విజయాలు సాధిస్తారు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గాదేవిని ఆరాధించడం. ఈ వారంలో వృషభ రాశి వారు కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు దూరమవుతాయి. కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఉత్సాహాన్నిచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారంలో బాగా కృషి చేయాలి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక శాంతిని తీసుకొస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తదుపరి మిథున రాశి. ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందనే విశ్వాసం ఉంచండి. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం. ఈ వారంలో మిథున రాశి వారికి ధనలాభం సూచితం. లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులను విజయవంతం చేస్తారు. బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది. పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం. తదుపరి కర్కాటక రాశి. శుభ కార్యక్రమాలకు అనుకూల సమయం. మీ తెలివితేటలతో లాభాలను పొందగలుగుతారు. కలహాలకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందుకు సాగండి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతను దర్శించడం శ్రేయస్సును అందిస్తుంది. ఈ వారం
కర్కాటక రాశి వారికి సృజనాత్మక ఆలోచనలు మీ విజయానికి పునాది వేస్తాయి. ఆశావాద దృష్టితో పనిచేయడం ద్వారా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబ సౌహార్దం పెరుగుతుంది. పట్టుదలతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. గురుగ్రహ ప్రభావం మీకు అదృష్టాన్ని కలిగిస్తున్నది. పాటించవలసినటువంటి పరిహారం కుజగ్రహ శ్లోకం పఠించడం. తదుపరి సింహరాశి. మీ ప్రతిష్టను పెంచే అవకాశాలు దక్కుతాయి. ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో చిత్తశుద్ధితో వ్యవహరించండి. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం. ఈ వారంలో చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కాలం మిశ్రమంగా ఉంటుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. వ్యాపారపరంగా శ్రమకు తగిన ప్రతిఫలాలు కనిపిస్తాయి. ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గ్రహ దోషాలను అధిగమించేందుకు ఆధ్యాత్మిక సాధన దోహదం చేస్తుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు పఠించడం. తదుపరి కన్యారాశి. సంఘంలో గౌరవం పొందుతారు. శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించండి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మీకు ఇష్టమైన వారితో ఆనందకర సమయాలను గడుపుతారు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గాదేవి స్తోత్రం పఠించడం. అలాగే ఈ వారంలో చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పరంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం ప్రాప్తిస్తుంది. మిత్రులతో కొత్త అవకాశాలను చర్చించడం శ్రేయస్కరం. కుటుంబానికి అవసరమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి ఇది మంచి సమయం. ధైర్యంగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మీ విజయానికి కీలకం. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. తదుపరి తులారాశి. మీ మనోధైర్యం మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు చర్చకు వస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం. అలాగే ఈ వారంలో చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఉత్సాహవంతమైన కాలం. మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి. కుటుంబ సౌహార్దం పెరుగుతుంది. ధనలాభం చక్కని అవకాశాలను తీసుకొస్తుంది. ఆర్థిక పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. పాటించవలసినటువంటి పరిహారం గురుగ్రహ శ్లోకం పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. మీ చుట్టూ సానుకూల వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చించవచ్చు. పాటించవలసినటువంటి పరిహారం శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం. ఈ వారంలో చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి పట్టుదలతో ప్రారంభించిన పనులను విజయవంతం చేస్తారు. ఆర్థిక పరంగా సానుకూల మార్పులుంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలు పొందవచ్చు. కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కోవడం అవసరం. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి ధనస్సు రాశి. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ధార్మికతకు ప్రాధాన్యత ఇస్తారు. కీలక నిర్ణయాలలో తెలివిగా వ్యవహరించండి. పాటించవలసినటువంటి పరిహారం ప్రసన్నాంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించడం. ఈ వారంలో వీరికి ధనలాభానికి అనుకూల సమయం. మీ కృషికి కొత్త అవకాశాలను తెస్తుంది. మీ వృత్తి పరిధిలో గుర్తింపు పొందుతారు. కుటుంబంలో ఆనందం కలిగించేందుకు ప్రయత్నాలు చేయండి. వ్యాపార ప్రణాళికల్లో నైపుణ్యం ప్రదర్శించాలి. ఆధ్యాత్మిక సాధన ప్రశాంతతను తీసుకొస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు పఠించడం. తదుపరి మకర రాశి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. పాటించవలసినటువంటి పరిహారం శని ధ్యానాన్ని చేయడం. ఈ వారంలో వీరికి ఉత్తమమైన కాలంగా సాగుతోంది. పట్టుదలతో చేసే పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలను శాంతంగా పరిష్కరించండి. వ్యాపారంలో బలమైన ప్రణాళికలు అమలు చేయడం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక సాధన మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యుల సహకారం మీకు మార్గం చూపుతుంది. చేపట్టిన పనులను మనోధైర్యంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ గణపతిని ఆరాధించడం వలన ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వారంలో ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది.
కుటుంబ సౌహార్దం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ అవసరం. సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తీసుకొస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ ధ్యానం. శుభ ఫలితం. తదుపరి మీనరాశి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబానికి ఆనందాన్ని అందించే శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాటించవలసినటువంటి పరిహారం కనకదార స్తోత్రాన్ని పఠించడం. అలాగే ఈ వారంలో చూసుకున్నట్లయితే గ్రహబలం తక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులను గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి. వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడం. ఇవి నేటి మరియు వార రాశి ఫలితాలు. నమస్తే.